హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మంత్ 16 to 38 అనమాట. సో ముందుగా అందులో మొదటి బిట్ వచ్చేసి ఐక్యూ ఎయిర్ సమాచారం ప్రకారం 2024లో ప్రపంచంలో అత్యంత తక్కువ కాలుష్యంతో కూడిన దేశం ఏది? ఐక్యూ ఎయిర్ సమాచారం ప్రకారం 2024లో ప్రపంచంలో అత్యంత తక్కువ కాలుష్యంతో కూడినటువంటి దేశం ఏది అంటే బహమాస్ అనేది తక్కువ కాలుష్యంతో కూడినటువంటి దేశం అన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఇటీవల ఒక రాష్ట్ర ప్రభుత్వం వన్ స్టేట్ వన్ రిజిస్ట్రేషన్ అనే పథకాన్ని ప్రారంభించింది. అది ఏ రాష్ట్రం? ఇటీవల ఒక రాష్ట్ర ప్రభుత్వం వన్ స్టేట్ వన్ రిజిస్ట్రేషన్ అనే పథకాన్ని అయితే ప్రారంభించింది. సో అది ఏ రాష్ట్రము అంటే మహారాష్ట్ర అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించిందండి. సో ఈ పథకం ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తినైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్టర్ చేసుకోవచ్చంట. ఈ పథకం ద్వారా ఆ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్న ఆస్తినైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బస్తర్ ప్రాంతంలో నక్సలైట్లను ఎదుర్కొనేందుకు ఇటీవల ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆపరేషన్ పేరేమిటి? బస్తర్ ప్రాంతంలో నక్సలైట్లను ఎదుర్కొనేందుకు ఇటీవల ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆపరేషన్ పేరేమిటి అంటే సంకల్ప. నెక్స్ట్ వన్ మన దేశంలో జాతీయ స్థాయిలో కుల ఆధారిత జనగణన జరిపేందుకు అనుమతి ఇచ్చే అధికారం కలిగిన కమిటీ ఏది? మన దేశంలో జాతీయ స్థాయిలో కుల ఆధారిత జనగణన జరిపేందుకు అనుమతి ఇచ్చేటటువంటి అధికారం కలిగిన కమిటీ ఏది అంటే రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కంపెనీ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో పూర్తి స్థాయిలో కులాల ఆధారిత జనగణన చివరిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది? మన దేశంలో పూర్తి స్థాయిలో కులాల ఆధారిత జనగణన చివరిసారిగా ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1931 సంవత్సరంలో చివరిసారిగా జరిగిందంట. ఏంటి అంటే కులాల ఆధారిత జనగణన. నెక్స్ట్ వన్ వచ్చేసి సింగపూర్లో ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ నెగ్గింది అంటే పీపుల్స్ యాక్షన్ పార్టీ. ఇటీవల సింగపూర్లో జరిగినటువంటి ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ నెగ్గింది అంటే పీపుల్స్ యాక్షన్ కమిటీ. నెక్స్ట్ వన్ ఏ గల్ఫ్ను అరేబియన్ గల్ఫ్గా పిలవాలని ఇటీవల అమెరికా నిర్ణయం తీసుకుంది? ఏ గల్ఫ్ను అరేబియన్ గల్ఫ్గా పిలవాలని ఇటీవల అమెరికా నిర్ణయం తీసుకుంది అంటే పర్షియన్ గల్ఫ్ను అరేబియన్ గల్ఫ్గా పిలవాలని అమెరికా అయితే నిర్ణయం తీసుకుందంట. నెక్స్ట్ వన్ వచ్చేసి జజీరా ఎయిర్వేస్ విమానయాన కంపెనీలో డిజిటల్ రూపాంతరం కోసం ఇటీవల ఏ భారత ఐటీ సేవల కంపెనీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది? జజీరా ఎయిర్వేస్ విమానయాన కంపెనీలో డిజిటల్ రూపాంతరం కోసం ఇటీవల ఏ భారత ఐటీ సేవల కంపెనీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది అనమాట, TCS. నెక్స్ట్ వన్ వచ్చేసి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తారు?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ చైర్పర్సన్గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీజీ తమిళనాడులో పర్యటన జరిపిన సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ లక్ష్యంగా ఏ పథకం గురించి వివరించారు? ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీజీ తమిళనాడులో పర్యటన జరిపిన సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ లక్ష్యంగా ఏ పథకం గురించి అయితే వివరించారు? అయితే అమృత భారత్ స్టేషన్ పథకం. అమృత భారత్ స్టేషన్ పథకం గురించి అయితే వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల గాయకుడు జస్టిన్ టంబ్లేక్ తనకు లైమ్ వ్యాధి ఉందని గుర్తించినట్లు ప్రకటించాడు. అయితే ఈ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియం పేరేమిటి? ఇటీవల గాయకుడు జస్టిన్ టంబర్లేక్ తనకు లైమ్ వ్యాధి ఉన్నట్లుగా గుర్తించినట్లు ప్రకటించాడు. అయితే ఈ వ్యాధిని కలుగజేసేటటువంటి బ్యాక్టీరియం పేరేమిటి అంటే బొరీలియా బర్గుడోర్ఫరీ అనే బ్యాక్టీరియా వల్ల లైమ్ వ్యాధి అనేది సంభవిస్తుంది. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సో ఈ నోట్స్ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది కొద్దిగా. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.